హాయ్ హలో నమస్తే. ఈ యొక్క ఎంజీఎన్ రేగా, ఎంజీఎన్ నరేగా అని కొంతమంది అంటారు, ఈ ఎంఎన్ రేగా అని కొంతమంది అంటారు, మన్రేగా అని కొంతమంది అంటారు. ఏదైనా ఎంజీఎన్ మహాత్మా గాంధీ మీద పెట్టినటువంటి ఆ బిల్లుని మార్చి విబీజీ రామ్జీ బిల్లుగా మార్చారు. దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ పార్లమెంట్లో రచ్చ 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 అయిపోయి ఆ పార్లమెంట్లో నుంచి ఏదో ఒకటి వాళ్ళు ఒక వాయిస్ ఓట్ అంటారు దాన్ని. యాక్చువల్గా ఎన్ని ఓట్లు పడవు అనమాట. అందరు నో నో ఎస్ ఎస్ అంటారు. దాంట్లో ఎక్కువగా ఎవరు ఎస్ అని వినిపించినాయి అని చెప్పి వాళ్ళకు ఓటేసేస్తారనమాట. వాళ్ళు గెలిచినట్టుగా చెప్తారు. ఓకే, బిల్లు పాస్ చేసిన అలా బిల్లు పాస్ చేశారనమాట. కరెక్ట్ నెంబర్ చెప్పలేరు, బట్ బిల్లు అయితే పాస్ అయింది. ఈ యొక్క రామ్జీ బిల్లు పార్లమెంట్లో. ఇది స్పెసిఫికల్గా మనం ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో ఫస్ట్ టైము వైఎస్ఆర్సిపి చాలా చాకచక్యంగా ఈ బిల్లుని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు, అపోజ్ చేశారు. ఈ బిల్లుని గతంలో కూడా కొన్ని బిల్లులు అపోజ్ చేశారు. లైక్ గతంలో వైఎస్ఆర్సిపి ఒక బిల్లు అపోజ్ చేసింది, అట్లా 2-3 బిల్లులు అపోజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ బిల్లుని చాలా గట్టిగా అపోజ్ చేశారు. మిథున్ రెడ్డి గారు చాలా పగడ్బందీగా చాలా గట్టిగా చెప్పారు ఆయన, మేము బిల్లును అపోజ్ చేస్తున్నామని. వాళ్ళు చెప్పినట్టుగా బిల్లును అపోజ్ చేశారు. అపోజిషన్ పార్టీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళి గొడవ చేశారు పార్లమెంట్లో. ఓకే, ఇది నిజంగా ఒక అపోజిషన్, అట్లీస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అపోజిషన్ దొరికింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్లమెంట్లో అపోజ్ చేశారు ఈ బిల్లుని, మంచి పని చేశారు. మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, మీరు వాళ్ళు ఎన్డీఏ ఏం చేశారంటే టీడీపీ జనసేన వీళ్ళు ఏం చేశారంటే మాకు దీనివల్ల కొంచెం కన్సర్న్స్ ఉన్నాయని చెప్పేసి ఓటు వేశారు. కన్సర్న్స్ ఉన్నప్పుడు ఓటు ఎందుకు వేశారు? వైఎస్ఆర్సీపీకి ఇదిగోండి బిల్లులో ప్రాబ్లం ఉంది మేము వేయట్లేదని ఓటేలా, మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎందుకు ఓటేశారు? టీడీపీ వాళ్ళు ఎందుకు ఓటేశారు? జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎందుకు ఓటేశారు? అంటే మీరు ఏలియన్స్లో ఉంటే పేదలకు అన్యాయమైన బిల్లులు కూడా మీరు చేసేస్తారా? ఓకే, మోరోవర్ 50% మీకు 40% భారం పడుద్ది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బుల్ని? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బుల్ని? అసలు ఈ బిల్లుని వాళ్ళని అడ్డుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేక ఆయన అడ్డుకోలేకపోయారు. వీళ్ళతో గొడవ ఎందుకు అనుకున్నారో మనకైతే తెలియదు. ఆయన అయితే అడ్డుకోలేకపోయారు. వైసీపీ వాళ్ళు నలుగురున్న వాళ్ళు అడ్డుకున్నారు కదా అపోజిషన్. ఇప్పుడు నేను అందుకే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు జగన్ అన్న అండ్ 4 వైఎస్ఆర్సీపీ ఎంపీస్ దేర్. కనీసం వాళ్ళు అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఓకే, వాళ్ళు చెప్పారు ఈ బిల్లు కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేద ప్రజలకి ఇది రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో రిమెంబర్ దాట్ అక్కడ పేద ప్రజలు కంపల్సరీగా ఈ బిల్లుని గుర్తుపెట్టుకుంటారు పేద ప్రజలు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 100% ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని అపోజ్ చేశారు బిల్ని. రేపొద్దున వాళ్ళు తీసుకెళ్తారు, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. ఇదిగోండి ఇది బిల్లు పెట్టారు, ఇట్లాగా మీకు పని తీసేయడానికి మేము అడ్డుకున్నామని చెప్తారు. మీరేం చెప్తారు? ఎన్డీఏ వాళ్ళు ఏం చెప్తారు? దీన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతారండి. ఇప్పుడు పేద ప్రజలు గతంలో మహాత్మా గాంధీ బిల్లుకి ఇప్పుడు కొత్తగా పెట్టిన బిల్లుకి తేడా ఏంటి? గతంలో ఉన్న బిల్లు లీగల్ రైట్, నా ఫండమెంటల్ రైట్, దిస్ ఈజ్ మై రైట్ టు వర్క్ అని పెట్టాడండి ఆయన. గతంలో బిల్లు దాన్ని ఎత్తేసి గవర్నమెంట్ స్కీమ్గా మార్చారు దాన్ని. లీగల్ రైట్కి గవర్నమెంట్ స్కీమ్కి తేడా ఉందిగా. గవర్నమెంట్ స్కీమ్ అంటే నీకు బడ్జెట్ లేకపోతే ఎత్తేస్తావు, లేదంటే ఈ బిల్లు బాగాలేదు మేము తర్వాత ఇస్తామంటే ఎత్తేస్తావు, ఈ సంవత్సరం వద్దంటే ఎత్తేస్తావు. లీగల్ రైట్ అయితే యూ కాంట్ డూ దాట్. ఎవడో ఒకడు వచ్చి ఇదిగోండి సంవత్సరానికి ఐ హ్యావ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ వర్క్ ఫర్ 100 days, నువ్వు నాకు 100 రోజులు పని కల్పించాల్సిందే అని చెప్పి ఆ రోజు హక్కు చేతి పవర్ అనేది పేదవాడి చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు ఈ పవర్ తీసుకెళ్ళిపోయి మీరు గవర్నమెంట్ స్కీమ్ కిందగా మార్చారు, గవర్నమెంట్ చేతిలో పెట్టారు. అదే కదా బిల్ని. మరి ఇలాంటి బిల్లుని ఎన్డీఏ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? మీరు ఫండమెంటల్ రైట్ ఎలా సపోర్ట్ చేశారు? నేను అందుకనే ఐ టోల్డ్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుని అపోజ్ చేసినందుకు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిజంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ దే అపోజ్డ్ దిస్ బిల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిల్లు. ఇదేదో నా ఆసమర్షి బిల్ కాదు, చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ వాళ్ళు పాస్ చేశారు బిల్ని, వీళ్ళ పని వీళ్ళు చేశారు, అపోజ్ చేశారు. ఇది మంచి బిల్ కాదని వీళ్ళు అపోజ్ చేశారు, అది పాస్ అయింది. ఇప్పుడు వీళ్ళు తప్పు లేదు, అపోజిషన్ రోల్ ప్లే చేశారు వీళ్ళు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటులో అపోజిషన్ రోల్ నేను కోరుకుంటుంది అదే. వీళ్ళు ప్లే చేశారు, 100% ప్లే చేశారు ఈ బిల్ దగ్గర. బట్ టీడీపీ ఫెయిల్ టు కర్బ్
స్టాప్ దిస్ బిల్. నేను అది అంటున్నా. ఓకే, ఇప్పుడు 15 రోజులు వర్క్ అన్నారు. 15 రోజులు కనుక వర్క్ చూపించకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాల్సి వచ్చేది గతం బిల్లులో. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇప్పుడు అలవెన్స్ లేదు, గవర్నమెంట్ స్కీమ్ కదా అది. పని ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. ప్రాజెక్ట్ ఉంటే డబ్బులు ఇస్తాము, లేకపోతే లేదు. ఇదిగో అక్కడ మా దగ్గర బ్రిడ్జ్ కట్టాల్సిన పని ఉంటే నీకు బ్రిడ్జ్ వర్క్ ఉండిద్ది, లేదంటే లేదు. రైట్, ఫండమెంటల్ రైట్ ఎత్తేసారు కదా. మోరోవర్ బార్గెనింగ్ పవర్ ఉండేది గతంలో. వర్కర్స్ దగ్గర బార్గెనింగ్ పవర్ ఉండేది. ఎందుకంటే మాకు సరిపోవట్లేదు, మీరు ఎక్కువగా ఒక 2 గంటలు ఎక్కువ పని చేయించుకుంటున్నారు, మీరు పెంచండి అంటే బార్గెనింగ్ పవర్ ఉండేది. ఆ పవర్ ఎత్తేసారు. ఇప్పుడు కేవలం బడ్జెట్ అప్రూవల్, ప్రాజెక్ట్ అవైలబిలిటీ, ప్రాజెక్ట్ అప్రూవల్, బడ్జెట్ అవైలబిలిటీ, అడ్మినిస్ట్రేటర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడేటువంటి ఒక సాధారణ గవర్నమెంట్ స్కీమ్ చేసి పెట్టారండి ఈ బిల్లుని. ఇంత ప్రమాదకరమైన బిల్లుని అడ్డుకోలేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్డీఏ వాళ్ళు అని చెప్పి నాకు చాలా అయితే బాధాకరంగా ఉంది. నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఓకే, మోరోవర్ అవసరం వచ్చినప్పుడు, డ్రాట్ వచ్చినప్పుడు, లీన్ సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు వర్క్ ఇవ్వాలని చెప్పి ఏం లేదు. సమ్మర్లో సార్ మాకు పనులు లేవండి, గతం బిల్లులో ఉండేది సమ్మర్లో పనులు లేవు మీరు ఇవ్వాల్సింది ఇచ్చి ఉండేవాళ్ళు. 100 డేస్కి, ఒక్కొక్కసారి 100 డేస్ కంటే ఇచ్చే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఎత్తేసారు. ఎత్తేసారు కాబట్టి మోరోవర్ పక్కా పని ఉండిద్ది అని వాళ్ళు అనుకునేవాళ్ళు గతంలో. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పక్కా పని ఉండిద్ది, సమ్మర్లో కరువు పని ఉండిద్ది అని చెప్పి పక్కా ఉండేది. వాళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు, పర్లేదులేండి పనులు లేకపోయినా సరే ఇదిగో కరువు పని పెడతారు, ఒక 500-600 రూపాయలు వస్తే మనం దే యూస్ టు ప్లాన్ ద ఫుడ్, ద డైలీ ఫుడ్, పేద ప్రజలు. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, దేర్ ఇస్ నో, ఇట్స్ నాట్ లీగాలిటీ. గవర్నమెంట్ పెట్టిద్దా లేదు, ఇట్స్ అప్ టు ది గవర్నమెంట్. వాళ్ళకి ఇష్టం ఉంటే పెడతారు, లేకపోతే లేదు. ప్రాజెక్ట్ ఉంటే పెడతారు, లేకపోతే లేదు. డబ్బులు ఉంటే పెడతారు, లేకపోతే లేదు. ఇప్పుడు వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు పేదవాళ్ళు ఫుడ్, అండ్ హౌ దే ప్లాన్ దేర్ ఫుడ్, డైలీ ఫుడ్? ది గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ దిస్. ఓకే, సో ఇది చాలా బాధాకరమైనటువంటి పని చేశారు వీళ్ళు. ఓకే, ఎంత డ్రాట్స్, ఫ్లడ్స్, ఈ క్రాప్ ఫెయిల్యూర్ లాంటివి వచ్చినప్పుడు ఇది దెబ్బ కొట్టిద్ది, 100% దెబ్బ కొట్టిద్ది. ఇప్పుడు వీళ్ళందరూ పనులు లేకపోతే ఏం చేయాలి? మైగ్రేషన్ వెళ్ళాలి, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారు? సంచారులు అవుతారు వీళ్ళంతా. ఎక్కడో ఒకసారి గ్రామంలో ఉండి పనిచేసుకునేటువంటి పేద ప్రజల మొత్తాన్ని మీరు సంచారాలు చేస్తారు ఈ బిల్లు వలన. పెడితే పర్లేదు, 100% పెట్టాలని వాళ్ళకి గవర్నమెంట్కి ఉండిద్ది. మరి అలాంటప్పుడు లీగాలిటీ ఎందుకు? రైట్ టు వర్క్ అనేది ఎందుకు ఎత్తేసారంటున్నాం? రైట్ టు వర్క్ అదేనండి, పేదవాడి చేతిలో పవర్ ఉండకూడదు, కూలీల చేతిలో పవర్ ఉండకూడదు. పేదవాడి చేతులు పవర్ ఉండకూడదు, కూలీల చేతులు పవర్ ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీల చేతులు పవర్ ఉండకూడదు. ఇదే మైండ్ సెట్తో ఈ లీగల్ వర్క్ మొత్తం కూడా ఎత్తేస్తూ ఉంటారనమాట. మొత్తం ఎత్తేసి మొత్తం వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవటం చేస్తే ఇది ఇంత అని ఉండేది. ఇది లీగల్ ఎంటిటీ ఎత్తేయటం ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పుడు అన్సర్టనిటీ కదా ఇప్పుడు. ఓకే, దే విల్ ఫేస్ ప్రాబ్లమ్ విత్ డైలీ ఫుడ్, మెడిసిన్, చిల్డ్రన్ న్యూట్రిషన్, ఇవన్నీ ప్రాబ్లమ్సే. మీ డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. 50% వర్కర్స్ ఆర్ ఉమెన్, వాళ్ళు ఆడవాళ్ళు జస్ట్ ఇంట్లో నుంచి అలా పక్కకి 1 కిలోమీటర్ వెళ్ళి పనిచేసి వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు. ఫిక్స్డ్ అవర్స్ ఉండేవి, ఈక్వల్ వేజెస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ మీరు ట్రావెల్ డిస్టెన్స్ అంత ఉండేది, ఎందుకంటే ప్రాజెక్ట్ బేస్డ్ కదా. ఇప్పుడు గతంలో అయితే హెల్ప్ బేస్డ్, ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్. ఇది ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ప్రాజెక్ట్ ఉండాలి. ఇక మీ ఊర్లో ప్రాజెక్ట్ లేదు, ఒక 20 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్ట్ ఉందంటే మహిళలు 20 కిలోమీటర్లు వెళ్ళి పనిచేయాలి కదా. ఇప్పుడు కరువు పనికి ముసలి చాలామంది ఉన్నారు, వాళ్ళు ముసలి పని చేస్తూ ఉంటారు, మరి అందరూ పని చేయాలి కదా. ఇది చాలా భయంకరమైన బిల్లు ఇది. ఈ బిల్లుని పాస్ చేయించారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు. నేను అనుకున్నాను వాళ్ళు అపోజ్ చేస్తారు అనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. అది ఇంకంతే, వీళ్ళంతా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇది గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అందరు జగన్కి వేస్తారు. అప్పుడు ఎందుకు జగన్ అపోజ్ చేశాడు కదా. ఇప్పుడు జగన్ పేదలతో పక్షాన్ని నిలబడి అపోజ్ చేశాడు కదా ఈ బిల్లుని. రేపు జగన్కి వేస్తారు లోకల్ బాడీ ఎన్నికల మొత్తం మీద. ఎందుకంటే పేదల పక్షాన్ని నిలబడ్డవాడు పేదలు వేస్తారు ఆయనకి. ఓకే, మీరు చాలా పొరపాటు చేశారు ఎన్డీఏ వాళ్ళు. మోరోవర్ పంచాయతీని వీకెన్ అయితే ఎర్లియర్ ఈ యొక్క కరువు పని మొత్తం కూడా పంచాయతీ ఆధ్వర్యంలో ఉండేవి. మోరోవర్ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచులు మొత్తం కూడా ఇప్పుడు 100% సర్పంచులు మొత్తం వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే
ఈ యొక్క కరువు పని సర్పంచ్ హ్యాండ్ ఓవర్లో ఉండేది, మొత్తం సెంట్రలైజ్ చేసి ఎత్తేసారు దాన్ని. రేపొద్దు వీళ్ళు చెప్తారు, ఎందుకంటే మీరు సర్పంచ్లు గెలిచిన వాళ్ళు కూడా ఇది మీకు ఈ కరువు పనికి సంబంధించి మొత్తం రావాలి అని అంటే, మరి ఈ బిల్లు ఇట్లా పెట్టారు, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, మేము అపోజ్ చేసామని చెప్పుకుంటారు వీళ్ళు పోయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకే ఓట్లు వేస్తారు. పేదల పక్షాన్ని ఎవరుంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇది ఫండమెంటల్, ఇది డెమోక్రసీలో ఎవరు పేదల పక్షాన్ని ఉంటే వాళ్ళకి ఓటు వేస్తారు. మీరు లేరు, మీరు కార్పొరేట్ల పక్షాన్ని ఉన్నారు, ప్రాజెక్ట్ బేస్డ్ తీసుకెళ్లారు. ఒక పక్క చెబుతానే ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవండి, 40% మా మీద పడిద్దని. మరి అలాంటి ఇప్పుడు వై డిడ్ యూ క్లియర్ ద ప్యాసేజ్? యూ షుడ్ have blocked the passage, right? Should try to block the passage. They failed to block the passage. ఓకే. సో ఇదంతా కూడా it is not the work. It's matter of dignity of work, welfare favor, పూర్ పీపుల్ యొక్క రెస్పెక్ట్ టు ది పూర్ పీపుల్, ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసమని ఈ బిల్లు యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారు పెట్టారు అప్పుడు. సరే, ఎనివే వన్స్ అగైన్ we must thanks to all these MPs from YSRCP who opposed this bill, because ఉందే 4 పార్టీల వాళ్ళు ఉన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు మాత్రమే ఉన్నారు అక్కడ. ఈ మూడైతే ఎలయన్స్లో ఉన్నారు. ఎలయన్స్లో ఉండి వాళ్ళు వెళ్ళిపోయి మాకు పేదలు ఇంపార్టెంట్ కాదు, మాకు బడ్జెట్ ఇంకొక 2,000 కోట్ల రూపాయలు భారం పడ్డా పర్లేదు, కానీ మేము మాత్రం విడిపోకూడదు, అతుక్కొని బాగుండాలని చెప్పి వాళ్ళందరూ ఒక పక్క చెబుతానే ఉన్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్యాసేజ్ క్లియర్ చేశారు ఎన్డీఏ వాళ్ళు. దీన్ని మిథున్ రెడ్డి గారు చెప్పారు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అడ్డుకుంటామని వాళ్ళు అడ్డుకోవడానికి ట్రై చేశారు. కాబట్టి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దీస్ ఎంపీస్. థ్యాంక్ యూ, నమస్కారం.